గత కొంతకాలంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్గా సైలెంట్గా ఉంది. మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్పై విడుదలైన తర్వాత జగన్ నేరుగా కలవలేదు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. కానీ తర్వాత అటువంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో భాగంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంటులో గట్టిగానే మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ఇటీవల క్షేత్రస్థాయిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైసీపీలో యాక్టివ్గా కనిపించడం లేదు. తాడేపల్లి కార్యాలయంలో సైతం పెద్దగా జాడ లేదు. ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. ఒకానొక దశలో ఆ ఫ్యామిలీ బీజేపీలో చేరుతుంది అన్న ప్రచారం కూడా నడిచింది. కానీ అందులో వాస్తవం లేకపోవచ్చు. కానీ ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న మాట మాత్రం వాస్తవం. జగన్ వెంట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేకపోవడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చాలా రోజుల పాటు ఆయన జైల్లోనే ఉండిపోయారు. అయితే విజయవాడతో పాటు వివిధ నగరాల్లో జైల్లో ఉండే వైసీపీ నేతలను జగన్ పరామర్శించేవారు. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం దూరంగా ఉండిపోయారు. మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజమండ్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో సంఘీభావం కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి రాకపోవడం ఆ ఫ్యామిలీలో అసంతృప్తికి కారణంగా మారింది. వైసీపీతో పాటు జగన్ కోసం తాము ఎంతగానో కృషి చేస్తే తాము కష్టంలో ఉండగా జగన్ అండగా నిలవకపోవడంపై వారు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది.